హలో అండి. నేను డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డీ కపుల్. ఈరోజు మనం బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటే బీపీహెచ్ అంటే ఏంటి? ఎవరికి ఈ బీపీహెచ్ ప్రాబ్లమ్ వస్తే ఏమవుతది అనేది తెలుసుకుందాం. బీపీహెచ్ అనేది ఎల్డర్లీ మేల్స్ అంటే 55 సంవత్సరాలు పైబడిన మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి అనేది సైజు పెరుగుతూ ఉంటది మన వయసు పెరిగే కొద్దీ. ఆ గ్రంథి సైజు పెరిగినప్పుడు యూరిన్ వచ్చే దారిలో అడ్డుకోవడం, యూరిన్ ఫ్రీగా బయటికి రాకపోవడం, ఆ యూరిన్ రాకపోవడం వల్ల మనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, డిక్రీజ్ ఇన్ ఫ్లో అంటే మీ యూరిన్ దారి సన్నబడడం, దానివల్ల తరచుగా యూరిన్‌కి ఎళ్ళాల్సి రావడం, నిద్రలో యూరిన్ కోసం లేవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరు టెస్ట్ చేయించుకోవాలి అంటే మీకు రీసెంట్ టైమ్స్‌లో యూరిన్ ఫ్లో తగ్గినట్టయితే, అంటే యూరిన్ అంత ఫోర్స్‌గా రావట్లేదు, తరచుగా వాష్‌రూమ్‌కి ఎళ్ళాల్సొస్తుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్‌లో మంట, నొప్పి, ఫీవర్స్ రావడం, ఇలా ఉన్నోళ్ళందరూ ఈ బీపీహెచ్‌ని మైండ్‌లో పెట్టుకొని వచ్చి టెస్టులు చేయించుకుంటే, అది మనం ఎంతవరకు సీరియస్, మెడిసిన్స్‌తో సరిపోతదా? లేకపోతే సర్జరీ చేయాల్సి ఉంటదా? మన యూరిన్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆ టెస్ట్‌లో తెలుస్తది. బీపీహెచ్‌ని ఎలా కనిపెడతారు? ఎంత గ్లాండ్ ఉంటే మనకి ప్రాబ్లమ్? యూజువల్లీ గ్రేడ్ 2 అంటామండి. అంటే నార్మల్‌గా 20 గ్రాములు ఉండాల్సిన గ్లాండ్ 40 గ్రాముల కన్నా సైజు పెరిగితే, మన యూరిన్ ఫ్లో తగ్గే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, అది ఎలా తెలుస్తది అంటే ఫస్ట్ రాంగానే మిమ్మల్ని డాక్టర్ గారు క్వెషన్స్ అడుగుతారు. మీ ఫ్లో ఎలా ఉంది? ఎన్ని సార్లు నిద్రలో లేస్తున్నారు? యూరిన్‌లో ఏమన్నా ఇబ్బందుందా? మంటుందా? ఇవన్నీ. సో, మీరు యూరిన్‌కెళ్తున్నప్పుడు ప్రెషర్ పెడుతున్నట్టయితే గనక యూజువల్లీ దాని సైజు 40 దాటింది అని మనం ఒక అజంప్షన్‌కొస్తాం. తర్వాత అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ స్కాన్ జేసి మీ ప్రోస్టేట్ సైజ్ ఎంతుంది? మీరు యూరిన్‌కెళ్ళొచ్చిన తర్వాత లోపల ఎంత యూరిన్ మిగిలిపోతుంది? మీరు ఫ్రీగా పోసుకోగలుగుతున్నారా? లేదా? తర్వాత మీ ఫ్లో కనిపెట్టడానికి యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటది. మిమ్మల్ని యూరిన్‌కెళ్ళమని చెప్తారు. ఒక ఫ్లో గ్రాఫ్ వస్తది. మీ యూరిన్ ఎంత ఫ్రీగా పోసుకోగలుగుతున్నారు అని. అది కాకుండా కొన్నిసార్లు సైజు బాగా పెద్దగా ఉంది అని మనకు అనుమానం వచ్చినప్పుడు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే మీ రెక్టమ్ ద్వారా ఫింగర్‌తో ఎగ్జామిన్ చేసి దాని సైజు తెలుసుకోవడం జరుగుతది. సో, ఎవరికి ఆపరేషన్ చేయాలి? ఎవరికి మెడిసిన్స్ వాడాలి? యూజువల్లీ గ్రేడ్ 3 అండ్ అబోవ్ అంటే 50-60 గ్రాముల సైజు కన్నా ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయించుకుంటే మీకు సింప్టమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువుంటాయి. లేదు యూరోఫ్లోమెట్రీలో పూర్ ఫ్లో చాలా తక్కువ ఫ్లో ఉంది. మిగతా యావరేజ్ ఫ్లో కన్నా మీరు బిలోలో ఉన్నారు అనుకుంటే వాళ్ళకి కూడా సర్జరీ చేయాల్సి ఉంటది. ప్రోస్టేట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ కంపల్సరీయా అంటే కాదు. ఇనీషియల్‌గా మనం 40 సీసీ కన్నా తక్కువ గ్లాండ్ ఉన్నోళ్ళకి సింప్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కువగా ఏం ప్రాబ్లమ్ లేదు. ఫ్లో బానే ఉంది అనుకున్న వాళ్ళకి మెడిసిన్స్‌తో స్టార్ట్ చేస్తాం. ఆల్ఫా బ్లాకర్స్ అంటే నైట్ టైమ్ పడుకునేటప్పుడు ఒక టాబ్లెట్ యేసుకుంటే అది మీకు ప్రోస్టేట్ గ్లాండ్ సైజుని పెరగనివ్వకుండా యూరిన్ ఫ్రీగా బయటికి రావడానికి హెల్ప్ చేస్తది. తరచుగా మళ్ళీ మధ్యలో మనం ఈ అల్ట్రాసౌండ్‌తో టెస్ట్ చేసుకొని సైజు పెరుగుతుంది అని డౌట్ వచ్చినప్పుడు సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏం సర్జరీలు చేయొచ్చు? బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేషియా ఉన్నోళ్ళకి ఏం సర్జరీస్ పడతాయి? సర్జరీలో రీసెంట్ అడ్వాన్స్‌మెంట్స్‌లో లేజర్‌తో చేస్తున్నాం. మనం లేజర్ వాడి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ మొత్తాన్ని తీసేస్తాము. దానివల్ల ఈజీ రికవరీ 1, 2 డేస్‌లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఎక్కువ రోజులు యూరిన్ పైప్ మీద ఉండవసరం లేదు. అండ్ బ్లీడింగ్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. దాన్ని లేజర్ ప్రోస్టేట్ సర్జరీ అంటారు. ఇప్పుడున్న వాటిలో అది అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్.